ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః. మిత్రులకి శ్రీభిలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులరా, మీ అందరికీ పరాదేవత ఎల్లవెల్లలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మనం దీపారాధన దాని గురించి తెలుసుకుంటున్నాం. ఇప్పటి వరకు మనం 13 ఒత్తులు వేసి దీపారాధన చేస్తే ఎలాంటి ఫలితాలు కలుగుతాయో 13 వీడియోలో తెలుసుకున్నాం. ఇప్పుడు 14 ఒత్తులతో దీపారాధన చేయటం వల్ల కలిగే లాభాలు తెలుసుకుంటున్నాం. ఇక్కడ ఒక క్వశ్చన్ ఉంటుంది, గురువుగారు ఒక్క ప్రమిద సరిపోతుందా, 14 ఒత్తులు వేసి 14 వెలిగించాలా? మీ ఓపిక. 14 వేసి 14 వెలిగించవచ్చు. ఒక ప్రమిదిలోనే 14 ఒత్తులు వేసి కూడా వెలిగించవచ్చు. అటు 14 ఇటు 14 కూడా వెలిగించవచ్చు, ఇబ్బంది ఏం లేదు. అనుమానాలు అంటే ఏ దీపారాధనైనా కావాల్సినట్టుగా మనం చేసుకోవచ్చు. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకొని 10 మంది మిత్రులకు షేర్ చేయండి. నాతో మాట్లాడాలనుకునేవారు వీడియో డిస్క్రిప్షన్లో నెంబర్ ఇచ్చాను, ఆ నెంబర్ కాంటాక్ట్ చేయండి. 9440593655 ఈ నెంబర్ కాంటాక్ట్ చేసి మీరు అపాయింట్మెంట్ తీసుకోవచ్చు, మీకున్న సమస్యల గురించి మాట్లాడవచ్చు. ఇప్పుడు 14 ఒత్తులతో దీపారాధన చేసి కలిగే ఫలితాలు తెలుసుకుందాం. ఈ 14 ఒత్తులు శివుని కనుల నుండి వెలువడింది, స్వామివారి కళ్ళ నుండి ఉద్భవించింది అని శాస్త్రం చెప్తుంది. సాధారణంగా సోమవారం లేదా మంగళవారం ఉదయాన్నే దీన్ని వెలిగించాలి. ముఖ్యంగా హనుమత్ జయంతి, శివరాత్రి పర్వదినాలందు బ్రాహ్మీ ముహూర్త సమయంలో వెలిగించిన చాలా శ్రేష్టం. అలాగే ఆంజనేయ స్వామి గుడిలో ఆ క్షేత్రాల్లో వెలిగిస్తే విశేషమైన ఫలితం కలుగుతుందని శాస్త్రం చెప్తుంది. దీనివలన ఈ దీపారాధన చేసేవారికి భవిష్యత్తుని సూచించగలిగే శక్తి ఏర్పడుతుంది. అంటే ఇలా వెళ్ళాలి, ఇలా ఉండాలని చెప్పగలిగే సామర్థ్యం లభిస్తుంది. అలాగే చక్కటి నిర్ణయాలు తీసుకుంటారు. అంత మహిమలు కలగజేసే శక్తి ఈ దీపారాధనకు ఉంది. ఈ దీపారాధన వెలిగించడం వల్ల అనేక రకాల వ్యాధులు దూరమవుతాయి. దీన్ని శివపార్వతి స్వరూపంగా చూస్తారు మరియు రుద్ర స్వరూపంగా కూడా భావిస్తారు. ఒత్తులు పెరిగే కొద్దికి మనకి శక్తులు బాగా పెరుగుతాయని అర్థం. అలాగే ఈ దీపారాధనని హనుమంతుడి యొక్క స్వరూపంగా కూడా చూస్తారు. ఈ 14 ఒత్తులు దీపారాధన వల్ల 14 లోకాలు, 14 విశ్వవిద్యులు అంటే 14 లోకాల్లో ఉన్న విద్యలు కూడా దేవతా స్వరూపంగా భావించి చేస్తే, అంటే మనకి ఏదైతే కావాలనుకుంటామో అది ఖచ్చితంగా లభిస్తాయని అర్థం. అలాగే ఈ దీపాన్ని శని భగవానుడు పాలిస్తున్నాడని 7 ఒత్తులతో పోలుస్తారు. అంటే 7 ఒత్తులతో ఈ దీపారాధన కూడా పోలుస్తారు. దీనివలన పేరు ప్రఖ్యాతలు, గౌరవము, సంపదలు లభిస్తాయి. రోగాల నుండి రక్షణ, నరాల వీక్నెస్ ఉన్న వారికి ఆ సమస్య తగ్గిపోతుంది, నరాలు పటత్వం పెరుగుతుంది, మానసిక శాంతికి ఈ దీపారాధన ఉపయోగపడుతుంది. అలాగే ఈ దీపారాధన వల్ల ఆరోగ్యము, విజయం లభిస్తాయి. అలాగే వంశవృద్ధికి చాలా మంచిది. దీనివల్ల వ్యాధులు దరిచేరవు. దీనివల్ల అందరి దేవతల దృష్టిలో పుణ్యస్థానం పొందుతారు. అలాగే ఈ దీపారాధన వల్ల సర్వరోగాలు పోతాయి. ఎంత గొప్పది చూడండి. అంటే ఈ దీపారాధన చాలా విశేషమైన ఫలితం కలుగుతుంది. ప్రయత్నపూర్వకంగా చేయండి, ఫలితం పొందుతారు. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లు లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి, 10 మంది మిత్రులకు షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో 15 ఒత్తులతో దీపారాధన గురించి తెలియజేస్తాను. ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః.